డియర్ స్టూడెంట్స్, ఈ సిరీస్లో నేను సెకండ్ ఇయర్ టాపిక్స్ స్టార్ట్ చేస్తాను. అందులో ఫస్ట్ చాప్టర్ నేను బైనామియల్ థీరం తీసుకున్నాను. ఆ బైనామియల్ థీరంలో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాసు. ఈ క్లాస్లో నేను బైనామియల్ థీరం అంటే ఏంటి, బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, బైనామియల్ థీరం యొక్క ఎక్స్పాన్షను అండ్ పాస్కల్ ట్రయాంగిల్, ఈ వీటి గురించి నేను కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అవుదాము. సో చాప్టర్ నేమ్ ఏంటంటే బైనామియల్ థీరం. సో ఇందులో మనం బైనామియల్ ఎక్స్పాన్షను అండ్ పాస్కల్స్ ట్రయాంగిల్ అండ్ ఎన్సిఆర్ అంటే బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి అనేది మేజర్గా చూద్దాం. సో ఫస్ట్ వన్, సో బైనామియల్ ఫస్ట్ వన్ ఏంటంటే బైనామియల్ అండ్ ట్రైనామియల్, మల్టీనామియల్. ఇవేంటి, వాటి మధ్యలో డిఫరెన్స్ ఏందని చూద్దాం. ఫస్ట్ బైనామియల్. సో బైనామియల్ అంటే ఏంటి? డెఫినేషన్: అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ ఎగ్జాక్ట్లీ టూ టర్మ్స్. ఏదైతే ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషను ఎగ్జాక్ట్లీ టూ టర్మ్స్ ఉంటాయో దాన్ని బైనామియల్ అంటారు. ఇంకా చెప్పాలంటే టూ డిసిమిలర్ టర్మ్స్. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ బైనామియల్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై. ఇక్కడ ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టూ డిసిమిలర్ టర్మ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మల్టీనామియల్ అండ్ ట్రైనామియల్ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ డెఫినేషన్: అన్ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ మోర్ దాన్ టూ టర్మ్స్. సో ఏ ఎక్స్ప్రెషన్లో అయితే రెండు కంటే ఎక్కువ టర్మ్స్ ఉంటాయో దాన్ని ఏమంటారు అంటే మల్టీనామియల్ అంటారు. రెండు టర్మ్స్ ఉంటే బైనామియల్ అంటారు, రెండు కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? మల్టీనామియల్ అంటారు. సో పర్టికులర్గా మల్టీనామియల్లో త్రీ టర్మ్స్, ఏ ఎక్స్ప్రెషన్లో అయితే త్రీ టర్మ్స్ ఉంటాయో దాన్ని ట్రైనామియల్ అంటారు. జనరల్ ఫార్మ్ ఆఫ్ ది ట్రైనామియల్ ఏంటి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. ఇక్కడ త్రీ టర్మ్స్ ఉంటాయి అన్నమాట. సో దీన్ని ట్రైనామియల్ అంటారు. సో ఇది బైనామియల్, ట్రైనామియల్ అండ్ మల్టీనామియల్. సో నెక్స్ట్ వన్ బైనామియల్ కోఎఫిషియంట్. సో బైనామియల్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే ఎన్సిఆర్. దీన్ని ఇలా కూడా రాస్తారు, కొంతమంది ఆథర్స్ ఇలా రాస్తారు, దీన్ని ఇలా కూడా రాస్తారు, ఎన్సిఆర్. సో ఇది బైనామియల్ కోఎఫిషియంట్ అంటారు. ఎన్సిఆర్ డెఫినేషన్ ఏంటి? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇది ఎన్సిఆర్. సో ఇలా రాస్తారు, ఎన్సిఆర్. ఎన్సిఆర్ ఇస్ ఈక్వల్స్ టు వాట్? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. సో దీన్ని మీనింగ్ ఏంటంటే, సో ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ ఎన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఎన్సిఆర్ అంటే ఏంటంటే, సపోజ్ మన దగ్గర ఎన్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఈ ఎన్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చో దాన్ని ఎన్సిఆర్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ ఆఫ్ వేస్, దాని అప్లికేషన్ ఏంటంటే, దాని ఎగ్జాంపుల్ ఏంటంటే నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 books ఫ్రమ్ 5 books ఈజ్ ఈక్వల్ టు 5C3. దీన్ని ఎలా రాయొచ్చు? 5C3. సో 5C3 క్యాలిక్యులేట్ చేసింది డెఫినేషన్ ప్రకారము ఎన్సిఆర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే 5C3ని క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ వాట్? 3 ఫ్యాక్టోరియల్. దట్ ఈజ్ నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు? 5 ఇంటూ, అదర్వైజ్ దీన్ని ఇలా రాద్దాం. ఫస్ట్ అయితే 5 ఫ్యాక్టోరియల్ ఇట్లే ఉంచుతాం. 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ వాట్? 3 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ నథింగ్ బట్, దీన్ని ఏమని రాయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, దట్ ఈస్ 2 ఇంటూ వాట్? ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఈ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 2 2s ఆర్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఒకవేళ మన దగ్గర 5 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, 5 ఆబ్జెక్ట్స్ ఉంటే ఈ 5 ఆబ్జెక్ట్స్లో నుంచి 3 ఆబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. 3 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. 5 ఆబ్జెక్ట్స్ నుండి 3 ఆబ్జెక్ట్స్ ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 10 ways. సో ఇది దీని మీనింగ్. దీని గురించి ఇంకా డీటెయిల్గా మనము పర్ముటేషన్స్ కాంబినేషన్, నెక్స్ట్ చాప్టర్ పర్ముటేషన్స్ కాంబినేషన్లో మనము నేర్చుకుంటాం. ప్రస్తుతానికి ఈ డెఫినేషన్ ఇంతవరకు అర్థమైతే సరిపోతుంది. సో ఇది బైనామియల్ కోఎఫిషియంట్. బైనామియల్ కోఎఫిషియంట్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఎన్సిఆర్.
NCR is equal to n factorial by n minus r factorial into r factorial. This is about binomial coefficient. Next, properties of binomial coefficients. Next ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్ కోఎఫిషియంట్. ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే ఇది NCR is equal to NCn minus r. దీన్ని ఎలా రాస్తారంటే ఇలా రాయొచ్చు, లేకపోతే NCR is equal to NCn minus r. సో ఎందుకు NCR is equal to NCn minus r అంటే దీన్ని అనలిటికల్గా మనం ప్రూవ్ చేయొచ్చు. నార్మల్గా ఫార్ములా పెట్టేటి ఇటు సైడ్ NCR ఫార్ములా మనం ఇప్పుడే చూసినాం, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా పెడితే మనము ప్రూవ్ చేయొచ్చు. దాన్ని ఎలా ప్రూవ్ చేద్దామంటే NCR ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఇది మనకు ఆల్రెడీ ఇంతకుముందు చూసినాం. సో ఇది దీనికి ఎందుకు ఈక్వల్ అవుతుందంటే ఇది LHS. ఇప్పుడు RHS చూద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది NCn మైనస్ r ఉంది. సో ఇదే ఫార్ములా వాడితే ఏమవుతుంది n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆఫ్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ వాట్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇలా వస్తుంది. ఇప్పుడు n ఫ్యాక్టోరియల్ బై n ఇది ఓపెన్ చేస్తే ఏమైతే n క్యాన్సిల్ అవుతుంది, r ఫ్యాక్టోరియల్ అవుతుంది, ఇక్కడ n మైనస్ r ఫ్యాక్టోరియల్ అవుతుంది. మళ్ళీ ఇదే వచ్చింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ బోత్ ఆర్ సేమ్. దట్స్ వై NCR is equal to NCn minus r. ఇది ప్రాపర్టీ నెంబర్ 1. సో దీన్ని మనము లాజికల్కి కూడా మనము ప్రూవ్ చేయొచ్చు. ఎలా అంటే NCR అంటే ఇంతకుముందు చూసినాము సెలెక్టింగ్ r ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ n ఆబ్జెక్ట్స్. n ఆబ్జెక్ట్స్ నుండి r ఆబ్జెక్ట్స్ ఎన్ని విధాలు సెలెక్ట్ చేసుకోవచ్చు NCR వేస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, nలో నుంచి మనము r సెలెక్ట్ చేసుకుంటున్నాం అంటే మిగతా n మైనస్ r రిజెక్ట్ చేస్తున్నాం అన్నట్టే కదా. అంటే అవి రెండు ఈక్వలెంట్ అన్నట్టే కదా. ఒకవేళ మన దగ్గర n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, n ఆబ్జెక్ట్స్ r సెలెక్ట్ చేసుకుంటున్నాము అంటే n మైనస్ r రిజెక్ట్ చేస్తున్నట్టే కదా. ఇంతకుముందు మనకు ఎగ్జాంపుల్ చూసినాం 5 ఆబ్జెక్ట్స్లో నుంచి 3 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఎన్ని విధాలు సెలెక్ట్ చేసుకోవచ్చు 5C3 వేస్. ఇప్పుడు 3 ఆబ్జెక్ట్స్ 5 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడము అన్న 2 ఆబ్జెక్ట్స్ని రిజెక్ట్ చేయడం అన్న ఒకటి. 3 సెలెక్ట్ చేసుకున్నామంటే 2 ఎలాగో రిజెక్ట్ చేస్తున్నట్టే. కాబట్టి ఇక్కడ 5C3 అన్న సెలెక్షన్ ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్ అన్న 5C2 రిజెక్షన్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్ అన్న మనం సేమ్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసిన మనకు సేమ్ వస్తుంది. ఆల్రెడీ ప్రూఫ్ చూసినాం ఇక్కడ. అంటే ఏంటి దీనికి లాజికల్ ప్రూఫ్ ఏంటి సెలెక్షన్ ఆఫ్ r ఆబ్జెక్ట్స్ ఈక్వల్ టు రిజెక్షన్ ఆఫ్ n మైనస్ r ఆబ్జెక్ట్స్. ఎగ్జాంపుల్ 35 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 35 ఆబ్జెక్ట్స్లో నుంచి 33 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం అన్నా ఈ 35 ఆబ్జెక్ట్స్లో నుంచి 2 ఆబ్జెక్ట్స్ మిగతా 2 ఆబ్జెక్ట్స్ రిజెక్ట్ చేయడం అన్నా ఒకటి. అంటే దీన్ని ఇలా రాయొచ్చు 35C33 సెలెక్షన్ ఆఫ్ 33 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ 35 ఆబ్జెక్ట్స్ ఈజ్ సేమ్ యాజ్ రిజెక్షన్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్ ఫ్రమ్ 35 ఆబ్జెక్ట్స్. కాబట్టి ఇవి రెండు ఈక్వల్. ఇది మనకు ప్రాపర్టీ నెంబర్ 1. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 2 ఏంటంటే NC0 is equal to NCn is equal to 1. సో NC0 అంటే ఏంటి n ఆబ్జెక్ట్స్లో నుంచి 0 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం. సో n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, n ఆబ్జెక్ట్స్లో నుంచి నథింగ్ కెన్ బి సెలెక్టెడ్. అంటే ఏది కూడా సెలెక్ట్ చేసుకోవడం. ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకుంటాం నథింగ్ వన్ వే. సో n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏది సెలెక్ట్ చేసుకోకుండా ఎన్ని విధాలుగా ఉంటాం ఒకటే వే. సో కాబట్టి NC0 is equal to 1. ఇప్పుడు ఈ n ఆబ్జెక్ట్స్లో నుంచి మొత్తం ఉన్న ఆబ్జెక్ట్స్ మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్ని విధాలు సెలెక్ట్ చేసుకుంటాం అది కూడా వన్ వేనే. కాబట్టి NC0 is equal to NCn is equal to 1 అలా చెప్పొచ్చు. లేకపోతే ఇంతకుముందే చూసినాం NCr is equal to NCn minus r. సో అది ఇక్కడ వాడినాం అనుకోండి NCr is equal to NCn minus r, దీనికి వాడితే NCn minus n అవుతుంది, NC0 అవుతుంది. కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అవుతుంది. అలా కూడా మనము చెప్పచ్చు. సో ఇక్కడ రాసాం సెలెక్టింగ్ నథింగ్ ఆర్ సెలెక్టింగ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ కెన్ బి డన్ ఇన్ ఎగ్జాక్ట్లీ వన్ వే. అంటే 0 ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడము అండ్ మొత్తం టోటల్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవడం ఒకటే వే. కాబట్టి అవి రెండు ఈక్వల్ అవుతాయి. ఇవి రెండు ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ బైనామియల్
కోఎఫిషియంట్. నెక్స్ట్ రైట్, ఇక్కడ నోట్ చూద్దాం ఒకటి, ఇంపార్టెంట్ నోట్స్ ఇవి ఫస్ట్ వన్ ఏంటంటే ఫర్ ఎన్సిఆర్ టు బి డిఫైన్డ్. ఎన్సిఆర్ ఎప్పుడు డిఫైన్ అవుతుంది అంటే ఈ 3 కండిషన్ సాటిస్ఫై కావాలి. ఒకటి ఏంటి, ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ కావాలి. రెండో కండిషన్ ఏంటి, ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. థర్డ్ వన్ ఏంటి, ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కావాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే ఎన్సిఆర్ అనేది డిఫైన్ అవుతుంది. సో దానికి కూడా రీజన్ సింపుల్గా చెప్పచ్చు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ తోనే లాజికల్ ఎక్స్ప్లెనేషన్ చేసినాం కదా, అలా చెప్పొచ్చు. ఎలా అంటే ఎన్సిఆర్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు చూసినాం. ఎన్సిఆర్ అంటే ఎన్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఎన్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవడం, ఆర్ ఆబ్జెక్ట్స్. కాబట్టి ఇక్కడ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఎందుకు అని చూద్దాం. సో ఎన్ ఆబ్జెక్ట్స్లో నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ ఆబ్జెక్ట్స్ను అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో అవి సెలెక్ట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే ఈక్వల్ కూడా ఉండొచ్చు. అందుకే ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ఎందుకంటే ఎన్లో నుంచి మనం ఆర్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎన్ అనేది ఆర్ కంటే ఎక్కువ ఉండాలి, లేకపోతే ఈక్వల్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చూసినాం ఎన్సిఎన్ మొత్తం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, కాబట్టి అది రీజన్. ఎన్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఉండాలి. నెక్స్ట్ ఇది ఎందుకు మరి, ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకంటే మనము ఎన్ ఆబ్జెక్ట్స్ నుంచి ఆర్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నామంటే మినిమం ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, 0. అంటే ఏది సెలెక్ట్ చేసుకోకుండా ఉండడం నుండి స్టార్ట్ అవుతుంది. మైనస్ అయితే ఉండదు కదా, నెగిటివ్ అయితే ఉండదు. కాబట్టి 0 మినిమం 0 అవుతుంది. 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, మ్యాక్సిమం ఎక్కడి వరకు ఎన్. సో ఎన్ అనేది ఆర్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. కాబట్టి ఒక్క 0 ఆబ్జెక్ట్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, 1 ఆబ్జెక్ట్ అన్నా 2 ఆబ్జెక్ట్స్ అన్నా ఎట్సెట్రా. కాబట్టి ఆర్ మినిమం ఈజ్ 0. మరి థర్డ్ వన్ ఏంటి, ఎందుకు ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎందుకు అంటే మనం ఆబ్జెక్ట్స్ను సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ కనీసం ఒక్క ఆబ్జెక్ట్ అని ఉండాలి కదా, అట్లీస్ట్ 1 ఆబ్జెక్ట్ అని ఉండాలి. కాబట్టి ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఒక ఆబ్జెక్ట్ కూడా లేకపోతే దానికి మీనింగే లేదు ఎన్సిఆర్. కాబట్టి మినిమం 1 ఆబ్జెక్ట్ అని ఉండాలి. కాబట్టి అందుకోసం ఎన్సిఆర్ అనేది డిఫైన్ కావాలంటే ఈ 3 కండిషన్. ఏది కూడా బైహార్డ్ చేయాల్సిన అవసరం లేదు. లాజికల్గా మనం చదివితే ఏది కూడా మనం బైహార్డ్ చేయాల్సిన అవసరం లేదు. దీని ఎన్సిఆర్ యొక్క ఒరిజినల్ డెఫినేషన్ మనకు తెలిస్తే ఈ 3 కండిషన్స్ మనం ఆటోమేటిక్గా మనకు గుర్తుంటాయి. సో ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ఇంతకుముందే చూసినాం, NC0 ఈజ్ ఈక్వల్ టు NCN ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఆల్రెడీ చూసినాం. నెక్స్ట్ ఇది కూడా NC1. ఇదేంటి, థర్డ్ వన్ చూద్దాం. NC1 అంటే ఏంటి, ఎన్ ఆబ్జెక్ట్స్లో నుంచి 1 ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం. అంటే ఎన్ ఆబ్జెక్ట్స్ నుంచి ఒక్క ఆబ్జెక్ట్ ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ వేస్. ఎందుకు, సపోజ్ మన దగ్గర 4 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం, O1 O2 O3 O4. 4 ఆబ్జెక్ట్స్లో నుంచి 4, ఇక్కడ ఏంటంటే ఎంత 4, ఇక్కడ ఏంటంటే ఎంత 4. ఇప్పుడు ఈ 4 ఆబ్జెక్ట్స్లో నుంచి ఒక్క ఆబ్జెక్ట్ ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు మనము, ఐదర్ ఫస్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ థర్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ ఫోర్త్. ఎంత 4. కాబట్టి 4 ఆబ్జెక్ట్స్లో నుంచి 1 ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం అంటే ఏంది, 4C1. 4C1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 4. ఎందుకంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సెకండ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, థర్డ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, 4 అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి 4C1 ఈజ్ ఈక్వల్ టు 4. అట్లనే NCN ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, N అవుతుంది. సో ఇదేంటి, NCR ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ ఆర్. ఇంతకుముందు చూసినాం NCR ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ ఆర్ అని చూసినాం. సో దాని ప్రకారము NC1 ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ 1, అది కూడా N అవుతుంది. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఒకటి ఫోర్త్ వన్ గుర్తుపెట్టుకోండి, NC2 ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ 2. బికాజ్ NCR ఈక్వల్ టు NCN మైనస్ ఆర్ నుండి ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇది వస్తుంది. సో దాన్ని కూడా కావాలంటే మనము ప్రూవ్ చేద్దాం. ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి ఇవి మన ప్రాబ్లమ్ సాల్వ్లు. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు టైం సేవ్ అవుతుంది అన్నమాట. కాబట్టి NC2 అనేది చూద్దాం, ఫోర్త్ వన్కి ప్రూఫ్ చూద్దాం. NC2. సో NC2 డెఫినేషన్ ప్రకారం ఏంటి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఏమని రాయొచ్చు, n ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. బై వాట్, n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇక్కడ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ n మైనస్ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది, n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 2.
సో అది దీనికి ప్రూఫ్. సో ఈ 4 నోట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది నోట్. నెక్స్ట్ రైట్, ఇప్పుడు బైనామియల్ థీరం ఫర్ పాజిటివ్ ఇంటిగ్రల్ ఇండెక్స్. సో ఇది చూద్దాం. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ వెన్ ఎన్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. సో ఇది మనము ఈరోజు నేర్చుకుందాం. సో ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్, సో ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఎన్ ఇది బైనామియల్ థీరం ఆర్ బైనామియల్ ఎక్స్పాన్షన్. సో దీని ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందంటే NC0 x పవర్ n ఇంటూ a పవర్ 0 ప్లస్ NC1 ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్ 1 ప్లస్ NC2 ఇంటూ x పవర్ n మైనస్ 2 a పవర్ 2 ప్లస్ ఎట్సెట్రా. ఇక్కడ లాస్ట్ టర్మ్ ఏమవుతుందంటే NCn ఇంటూ x పవర్ n మైనస్ n అంటే 0 ఇంటూ a పవర్ n. సో ఇది x ప్లస్ a పవర్ n యొక్క ఎక్స్పాన్షన్. సో ఈ ఎక్స్పాన్షన్ చూస్తే మనకు ఫస్ట్ ఏంటి, NC0 ఇక్కడ x ఉన్నది, ఇక్కడ a ఉన్నది, ఇక్కడ x ఉన్నది, ఇక్కడ a ఉంది ప్రతి టర్మ్లో. కానీ x పవర్ ఇక్కడ నుంచి NC0 x పవర్ n, ఇక్కడ x పవర్ n ఉంది, a పవర్ 0 ఉంది. ఈ పవర్స్ యొక్క సమ్ ఏమవుతుంది n ప్లస్ 0 దేనికి సమానం అవుతుంది, ఈ nకి సమానం అవుతుంది. నెక్స్ట్ NC1 x పవర్ n మైనస్ 1, ఈ n వాల్యూ ఏమవుతుంది, x పవర్ ఏమో తగ్గుతూ ఉంది ఒకటి, నెక్స్ట్ a పవర్ ఏమవుతుంది పెరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ NC1 ఇంటూ x పవర్ n మైనస్ 1 ఇంటూ a పవర్ 1. ఇప్పుడు మళ్ళీ రెండింటి సಮೇషన్ దేనికి సమానం అవుతుంది, ఈ పవర్ nకి సమానం అవుతుంది. సో ఇది నెక్స్ట్ NC2, నెక్స్ట్ x పవర్ n మైనస్ 2 a పవర్ 2, వీటి సಮೇషన్ కూడా మళ్ళీ n అవుతుంది. అట్లే లాస్ట్ టర్మ్ NCn x పవర్ 0 ఇంటూ a పవర్ n, దీని సಮೇషన్ కూడా n అవుతుంది. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దీన్ని ఏమంటారంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటారు. ఇందులో ఈ NC0, ఈ NC1, NC2 ఎట్సెట్రా అప్ టు NCn వీటిని బైనామియల్ కోఎఫిషియెంట్స్ అని అంటాం. సో దాని డెఫినేషన్ ఇంతకుముందు చూసినాం NCRది. కాబట్టి ఇది x ప్లస్ ఏ పవర్ n యొక్క ఎక్స్పాన్షన్. n అంటే ఇక్కడ n అనేది న్యాచురల్ నంబర్ అవుతుంది. సో ఇక్కడ x కామా ఏలేమో రియల్ నంబర్స్ కావాలి. ఇక్కడ n ఈజ్ ఎ న్యాచురల్ నంబర్ కామా x కామా y బిలాంగ్స్ టు సో రియల్ నంబర్స్. ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఇక్కడ ఒకవేళ దీన్ని ఇంకా కాంపాక్ట్ ఫామ్లో రాయొచ్చు. ఎలా అంటే సిగ్మా ఫామ్లో. ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ రాసే బదులు దీన్ని మీరు ఇలా కూడా రాయొచ్చు. సిగ్మా r వేరీ ఫ్రమ్ 0 to n NCR ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ y పవర్ r, సారీ a పవర్ r, ఇక్కడ ఏ తీసుకున్నాం కదా, ఇంటూ a పవర్ r. సో ఇలా మీరు దీన్ని కాంపాక్ట్ ఫామ్లో రాయొచ్చు. ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు 0 పెడితే ఏమొస్తుంది, NC0 ఇంటూ x పవర్ n a పవర్ 0, r ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే NC1 x పవర్ n మైనస్ 1 a పవర్ ఎలా వస్తుంది. కాబట్టి దీన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. x ప్లస్ సో a పవర్ n ఈజ్ ఈక్వల్ టు సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to n NCR ఇంటూ x పవర్ n మైనస్ r ఇంటూ a పవర్ r. సో ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్. సో ఇప్పుడు ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసి మనము వీటిని ఎక్స్పాన్షన్ రాద్దాం. ఇది సింపుల్. ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇదేంటి, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకు ఆల్రెడీ డైరెక్ట్ రాసినాం అనుకోండి. ఎలా రాస్తాం, ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని రాస్తాం. మరి ఇది బైనామియల్ థీరం నుండి, మనం ఇంతకుముందు రాసిన థీరం నుండి ఇది కరెక్టా లేదా మనం వెరిఫై చేద్దాం. సో దానికోసం ఏం చేస్తాం, దానికోసం ఇది తీసుకుందాము. ఎక్స్ ప్లస్ వై పవర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాం, 2c0
ఇంటూ ఎక్స్ పవర్ 2 ఇంటూ వై పవర్ 0 ప్లస్ 2c1 ఇంటూ ఎక్స్ పవర్ ఇది తగ్గుతుంది కదా, ఎక్స్ పవర్ ఒకటి తగ్గుతుంది, వై పవర్ పెరుగుతుంది. నెక్స్ట్ 2c2 ఇంటూ ఎక్స్ పవర్ 0 వై పవర్ 2. సో ఇంతకుముందు చూసినాము 2c0 అంటే ఎంత, nc0 అంటే మనం ఆల్రెడీ చూసినాము 1. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసిన 2 ఫ్యాక్టోరియల్ బై ఏమొస్తుంది 2 మైనస్ 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్. సో దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ 1. ఈ 2 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి 2c01 ఇన్ జనరల్ nc0 ఈజ్ 1. ఆల్రెడీ మనం దానికి ఎక్స్ప్లెనేషన్ చూసాం. సో ఇక్కడ 0 ఫ్యాక్టోరియల్ ఎందుకు 1 అనేది నేను పర్ముటేషన్స్ కాంబినేషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటి, దీంతో 1 కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, వై పవర్ 0 ఎలాగో 1. 2c1 కూడా 2c1 ఇంతకుముందు చూసినాం, nc1 ఈజ్ ఈక్వల్ టు n, దట్ ఈస్ 2c1 ఇంటూ 2 అవుతుంది xy. సో 2c2 ఇది కూడా ఆల్రెడీ చూసినాం, ఇది 1 అవుతుంది, ఎక్స్ పవర్ 0 1 వై స్క్వేర్. కాబట్టి ఇదే వచ్చింది కదా మనకు బైనామియల్ వాడినా కానీ. సో ఇదే వచ్చింది. అట్లనే దీన్ని ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ కూడా మనము చూస్తే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. సో ఇది ఫార్ములా. దీన్ని కూడా మనం బైనామియల్ నుండి వెరిఫై చేయవచ్చు. ఎలా అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ క్యూబ్ బైనామియల్తో మనము ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది 3c0 ఇంటూ ఎక్స్ పవర్ 3 వై పవర్ 0 ప్లస్ 3c1 ఎక్స్ పవర్ తగ్గుతుంది 2 వై పవర్ పెరుగుతుంది 1. నెక్స్ట్ 3c2 ఇంటూ ఎక్స్ పవర్ 1 వై పవర్ 2 ప్లస్ 3c3 ఇంటూ ఎక్స్ పవర్ 0 వై పవర్ 3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది 3c0 1 అవుతుంది, ఇక్కడ ఎక్స్ క్యూబ్ అవుతుంది, 3c1 3 అవుతుంది, 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ వై, 3c2 కూడా 1 అవుతుంది బికాజ్ ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్, ఈ రెండు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇదేమవుతుంది 3 అవుతుంది, 3xy స్క్వేర్ ప్లస్ 3c3 అన్న 3c0 అన్న ఒకటే అవుతుంది, ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ నుండి ఇది కూడా 1 అవుతుంది. కాబట్టి వై క్యూబ్. కాబట్టి మ్యాచ్ అయిపోయింది కదా. సో ఈ ఫార్ములా వచ్చింది. సో మీరు ఈ బైనామియల్ వాడి ఎక్స్ ప్లస్ వై పవర్ ఎంత పెద్ద నంబర్ ఉన్నా న్యాచురల్ నంబర్ మీరు దీన్ని ఎక్స్పాన్షన్ రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని రాద్దాం. థర్డ్ వన్ 2x ప్లస్ 3y పవర్ 5. దీని ఎక్స్పాన్షన్ బైనామియల్ నుండి రాస్తే ఎలా వస్తుంది 5c0 2x పవర్ 5 ఇంటూ 3y పవర్ 0. సెకండ్ టైం వస్తుంది 5c1 ఇంటూ 2x పవర్ 4 ఇంటూ 3y ప్లస్ 5c2 ఇంటూ 2x పవర్ 3 ఇంటూ 3y స్క్వేర్ ప్లస్ 5c3 ఇంటూ 2x స్క్వేర్ 3y పవర్ 3 ప్లస్ 5c4 ఇంటూ 2x ఇంటూ 3y పవర్ 4. లాస్ట్ టైం వస్తుంది 5c5 ఇంటూ 2x పవర్ 0 రాయాల్సిన అవసరం లేదు 3y పవర్ 5. సో ఇది ఎక్స్పాన్షన్. ఇందులో చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ పవర్ తగ్గుతూ ఉంది అండ్ సెకండ్ది పెరుగుతూ ఉంది. సమ్ మాత్రం ఏమవుతుంది 5 + 0 5కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 4, ఇక్కడ 4 + 1 3 + 2 2 + 3 1 + 4 0 + 5. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ టర్మ్ పవర్ డిక్రీజ్ అవుతుంది, సెకండ్ టర్మ్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. సమ్ మాత్రం ఈ 5కి సమానం అవుతుంది. అదొకటి. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే ఇక్కడ 5c0 ఈ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ 5c0, ఇది 5c5 ఎన్సీఆర్ ఈక్వల్ టు ఎన్సీఎన్ మైనస్ ఆర్ నుండి దీన్ని ఏమని రాయొచ్చు 5c5 - 5 దట్ ఈస్ 0. కాబట్టి లాస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అండ్ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ రెండు సమానం అవుతాయి.
నెక్స్ట్ సెకండ్ టర్మ్ 5C1 ఉంది, సెకండ్ కోఎఫిషియంట్. ఇక్కడ ఏముంది, లాస్ట్ నుండి సెకండ్ కోఎఫిషియంట్ 5C4 ఉంది. దీన్ని కూడా ఏమని రాయొచ్చు, 5C5 - 4 దట్ ఈస్ 5C1 అవుతుంది. కాబట్టి ఇది సమానం అవుతుంది. అట్లనే ఇటు నుండి థర్డ్ది లాస్ట్ నుండి థర్డ్ది సమానం అవుతుంది. అంటే ఫస్ట్ నుండి అండ్ లాస్ట్ నుండి ఈక్విడిస్టెంట్ ఉన్న కోఎఫిషియంట్స్ ఈక్వల్ అవుతాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.